వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఎవరైతే గతంలో 10th క్లాస్ ఫెయిల్ అయి ఉండి రాబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో రెగ్యులర్ విద్యార్థులతో కలిసి ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మాట చెప్పాలంటే ఈ వీడియో చూడటం వల్ల మీరు 10th క్లాస్ 100% పాస్ అవుతారు, పక్కాగా పాస్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ వర్డ్ మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే నాది గ్యారంటీ మీరు 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అవుతారు. అలాగే చదివేటటువంటి విద్యార్థులకు 90% మార్క్స్ అనేవి వస్తాయి. మీరు గనక ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీ టైంని ఇన్వెస్ట్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే గ్యారంటీగా 10th క్లాస్ పాస్ అవుతారు. ఈ విషయం ఏంటి, అసలు ఏం చెప్తున్నాను అంటే, ఈ ఛానల్ మేము 2020లో స్టార్ట్ చేసాం. 2020లో స్టార్ట్ చేసిన తర్వాత 2022 విద్యార్థులకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందించాం, 23 విద్యార్థులకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందించాం, అలాగే 24 విద్యార్థులకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందించాం. అదేవిధంగా రాబోతున్నటువంటి 2025 విద్యార్థులకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందించబోతున్నాం. సో ఈ ఒక్కసారి గనక మీరు 2022 నుంచి ఈ 3 సంవత్సరాల రికార్డ్ గనక చూసినట్లయితే మేము అందించినటువంటి క్వశ్చన్స్లో 90% క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో రావటం జరిగింది. 22లో కానీ, 23లో కానీ, అలాగే 24లో కానీ. సో ఏదో అంటే నెట్లో దొరికేటటువంటి కొన్ని క్వశ్చన్స్ని తీసుకొని చాలామంది అక్కడ ఇక్కడ తీసుకొని ఆ క్వశ్చన్స్ని మీకు ఇస్తున్నారు. దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. చాలామంది దీనికి సంబంధించి కాల్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అలా కాకుండా మేము ఎక్స్పర్ట్స్ టీము గత 15 సంవత్సరాల నుంచి మేము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాము. గత 15 సంవత్సరాల నుంచి మేము సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయి ఉన్నాము. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి మేము దాని మీద అంటే ప్రతి సబ్జెక్ట్ మీద డీప్గా ఎనాలిసిస్ చేసి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మేము తయారు చేస్తాం. ఈ క్వశ్చన్స్లో 80 to 90% క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చింది ఇదే. సో రాబోతున్నటువంటి 25 కూడా దాదాపు రాష్ట్రంలో 6.5 లక్షల మంది విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు. దీంట్లో సప్లిమెంటరీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ సప్లిమెంటరీ విద్యార్థులైనా రెగ్యులర్ విద్యార్థులైనా ఈ పబ్లిక్ ఎగ్జామ్ రాయవలసిందే. మీ అందరి కోసం మేము రాబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తున్నాము. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మీరు ఇచ్చే క్వశ్చన్స్ వస్తాయి అని గ్యారంటీ ఏంటి? సో మీరు నా ఈ ఛానల్ని గనక 2021 నుంచి ఫాలో అవుతున్నట్లయితే, మీరు కానీ మీ పేరెంట్స్ కానీ మీ ఎల్డర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ కనుక ఫాలో అవుతున్నట్లయితే వాళ్ళని ఒకసారి అడగండి. సో ఎవరైతే మా దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని తద్వారా మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళని ఒకసారి మీరు అడగండి. సో ఖచ్చితంగా మేము ఇచ్చే క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో మేము చాలా సైంటిఫిక్ వేలో రీసెర్చ్ చేసి సో క్వశ్చన్స్ని తయారు చేస్తాం. ఎందుకంటే మేము పర్టికులర్ సబ్జెక్ట్ని 15 నుంచి 20 సంవత్సరాల పాటు చెప్తూ ఉన్నాము. ఇది మాకు టీచింగ్ కొత్త కాదు, సబ్జెక్ట్ కొత్త కాదు. కాబట్టి 15 సంవత్సరాల నుంచి అదే సబ్జెక్టు చెప్తున్నాం కాబట్టి, అదే ఎస్ఎస్సి బోర్డులోనే మేము పనిచేస్తున్నాం కాబట్టి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని ఖచ్చితంగా మనం ఎనాలిసిస్ ప్రకారం రీసెర్చ్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. సో అలా కాకుండా చాలామంది యూట్యూబర్స్ నెట్లో దొరికేటటువంటి ఆన్లైన్లో దొరికేటటువంటి ఇక్కడ క్వశ్చన్స్ని మీకు అంటగడుతున్నారు. ఆ క్వశ్చన్స్ చదవటం వల్ల అన్సర్టెనిటీ తప్ప సర్టెనిటీ అనేది ఉండదు. కానీ మేమిచ్చే క్వశ్చన్స్ సర్టెనిటీ ఉంటుంది, అంటే ఖచ్చితంగా వస్తాయి. సో దీనికోసం మీరేం చేయాలి? సింపుల్గా మీరేమీ చేయకర్లా. మీరు రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి అందుతాయి. ఇప్పటికే 2 సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి రీసెర్చ్ గ్రూప్ అనేది 2 గ్రూప్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఒకటి సోషల్ స్టడీస్, రెండోది మ్యాథమెటిక్స్. ఈ 2 సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ టీచర్స్ వాళ్ళ పని మొదలు పెట్టేశారు ఈ దసరా సందర్భంగా. సో వీళ్ళు 1 రోజు లేక 2 రోజుల పాటు కూర్చొని క్వశ్చన్స్ రాయరు. వీళ్ళు దాదాపుగా 3 నెలల పాటు సబ్జెక్ట్ మీద స్టడీ చేస్తారు. గత 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ అనేది స్టడీ చేస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, కొత్త సిలబస్ కదా, కొత్త సిలబస్ మీద పాత క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి? క్వశ్చన్ పేపర్స్ పాతయే, క్వశ్చన్స్ మాత్రమే పాతాయి, ప్యాటర్న్ అనేది సేమ్.
క్వశ్చన్స్ మాత్రమే పాతయి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది సేమ్. సో కాబట్టి ఎనాలిసిస్ చేసి రీసెర్చ్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఏ కార్నర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఎక్స్పెక్టేషన్లో ప్రాబబిలిటీ అనేది ఖచ్చితంగా 8 to 9 అనేది ఉంటుంది. అంటే మేము 10 క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే దాంట్లో మినిమంగా 8 to 9 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇది చెప్పేటటువంటి విషయం. సో దీనికోసం మీరు టెన్షన్ పడక్కర్లా, దీనికోసం మీరు హైరాణ పడక్కర్లా. మీరు మీ రెగ్యులర్ స్టడీతో పాటుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రోజు రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నట్లయితే మేము మీకు ఎప్పటి నుంచి క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాము, ఎలా మీ వరకు చేరవేస్తాము, దీనికోసం మీరు ఏం చేయాలి అనేది మీకు రియల్గా లేటెస్ట్గా అంటే టైం టు టైం మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఇది మీకు ఈ వీడియో అనేది కేవలం వ్యూస్ కోసం కానీ లేక ఇంకో దానికోసం చేసినటువంటి వీడియో కాదు. ఎందుకంటే 2020లో స్టార్ట్ చేసాం. సో మేము అనుకున్నట్లయితే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఛానల్ మీదే ఫోకస్ పెట్టినట్లయితే మాకు కూడా 10 నుంచి 20 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చాయి. సో మేము టీచర్స్ కాబట్టి మేము మాకు ఉండేటటువంటి పార్ట్ టైం ఉండేటటువంటి ఈ పార్ట్ టైంని, ఈ ఎక్స్ట్రా టైంని యూజ్ చేసి మీకోసం అంటే ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ విద్యార్థులకు మా ఛానల్ ఒక బ్రాండ్ ఛానల్ కావాలి. మా వల్ల విద్యార్థులు 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, యావరేజ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా మేము చేస్తున్నాం తప్ప వ్యూస్ గురించి కానీ సబ్స్క్రైబర్స్ గురించి కానే కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. జనరల్గా చెప్పే విషయం ఏంటంటే మీరు రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఫాలో అవటం వలన ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఫాలో అవటం వల్ల మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఛానల్ ద్వారా అందించేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పొందగలరు. అంతేకాకుండా మిమ్మల్ని 10th క్లాస్లో పాస్ చేయించే గ్యారంటీ బాధ్యత మాది. ఆ బాధ్యత మాది, మా మీద వదిలేయండి. రెగ్యులర్గా మీరు క్లాసెస్కి వెళ్ళండి, రెగ్యులర్గా మీ వర్క్, మీ స్టడీ మీరు ప్లాన్ చేసుకోండి. అకార్డింగ్ టు దట్ మీరు చదవండి. మేము ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మీకు తెలిసిన క్వశ్చన్స్ అయ్యి ఉండొచ్చు, లేక కొత్త క్వశ్చన్స్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్స్ అప్పటికప్పుడు చదవలేరు కాబట్టి మీ రెగ్యులర్ స్టడీని కంటిన్యూ చేయండి. ఇది వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు. అలాగే మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.